ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సంబంధించినటువంటి నాయకులతో మీటింగ్ అవ్వడం జరిగింది. ఒక కీలకమైనటువంటి పాయింట్‌ని రైజ్ చేయడం జరిగింది అక్కడ. ముఖ్యంగా జగన్ పని అయిపోయింది. ఒక్కసారి ఛాన్స్ అన్నారు. ఇక జగన్ ఇంటికి వెళ్ళిపోవడమే. జగన్ ఇక జీవితంలో గెలవలేడు. ఒక వైసీపీ పార్టీని మూసేసుకోవడమే అంటూ అటు టీడీపీ, జనసేన పార్టీలు సైతం ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో జగన్ 2.0 వస్తుందని, ఈ ప్రభుత్వ పాలన సక్రమంగా లేదు. ప్రజలు విసుగుతో ఉన్నారు, చికాకుతో ఉన్నారంటూ తెలియజేశారు. ఇక అదే సందర్భంలో చట్టబద్ధంగా శిక్షిస్తాము. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలంటే ఇలా ఉండాలి అనేటట్టు చేస్తానని తెలిపారు. ఇంకా కేసులు పడతాయి. మీ మీద ప్రిపేర్ ఉంటుంది. అలాగే 2.0 పాలన ఇలా ఉండదు. ఎలా ఉండాలో చూపెడతానంటూ అదే సమయంలో రాబోయే 25, 30 ఏళ్ల రాజకీయం చేస్తానన్నటువంటి అంశాన్ని కూడా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవే కాకుండా కూటమి ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొడుతూ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారని వారు చెప్పిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదని, విద్యుత్ ఛార్జీల బాదుడు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నీ వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేవలం ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మారడం వల్లే ఒకే ఒక పార్టీ మారింది. వైసీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. ప్రతి వ్యవస్థ కూడా ఇప్పుడు తిరోగమనం పరిస్థితి ఏర్పడుతోందంటూ జగన్ చెప్పుకొచ్చారు. కేవలం 9 నెలల పాలన ప్రజల్ని ఎలా మోసం చేశారో కనిపిస్తుందని తెలిపారు. ఇవే కాకుండా చాలా అంశాలను జగన్ 2.0 కింద వెల్లడించడం కూడా జరిగింది. తానైతే రాజకీయాల నుంచి పక్కకు వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు అని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇప్పుడు వేధించిన వారిని భరతం పడతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు జగన్ 2.0.